ఈ మొదటి పుట్టినరోజు వేడుకను ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడినటువంటి ప్రతి ఒక్కరూ, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సంఘ బిడ్డలు, దయచేసి మీరందరూ మీ పనులను త్వరితముగా ముగించుకొని స్థలంలోనికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక మొదటి పుట్టినరోజు కృతజ్ఞత వేడుకకు మీరందరి స్థలంలోనికి మీరు సిద్ధపడి రావాలని తెలియజేస్తా ఉన్నాను. సమయం అవుతా ఉంది. ఇప్పటికీ సుమారు 11:30 సమయం అయింది. మళ్ళీ మనం 12:30కే భోజనాలకి మనం సమయాన్ని అప్పగించాలి. 1 గంట సమయం దయచేసి కుటుంబ సభ్యులందరూ ఈ స్థలంలోనికి మీరు త్వరగా సిద్ధపడి వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు జరిగిద్దాం. శాంతిరాజు గారిని, వారి సత్యమని ప్రేమించి మీరు అనుగ్రహించిన మొదటి జ్యేష్ఠ కుమార్తె యొక్క మొదటి పుట్టినరోజు వేడుకను జరిగించడానికి మీరు చూపిన కృపను బట్టి, మీరు చేస్తున్న సహాయమును బట్టి మీకు స్తోత్రాలు. వాతావరణం అనానుకూలమైనటువంటి పరిస్థితులలో, కష్టమైన చల్లనైన ఈ వాతావరణములో, ఎలాంటి బలహీనమైనటువంటి పరిస్థితులు లేకుండా ఈ యొక్క మొదటి పుట్టినరోజు వేడుక మీకు మహిమకరముగా అయ్యా, మేమందరము హృదయపూర్వకముగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిలో ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించమని సజీవయాగముగా మన శరీరము సమర్పించి ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నీ వెంబడింప ఎంత భాగ్యము నీచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలును ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలును ప్రభు. ప్రతిగుడా ప్రతి క్షణం కనుపాపలా మము కాయుచున్న దేవుడా, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలును ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువ దేవుడా. నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా
మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవా నీ సరియేది కాదయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే నా దేవా నీలోనే నాకు జీవం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా భరించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీది నిజమైన ధన్యత నాది నా అతిక్రమములకై జ్యేష్ఠపుత్రుని నీకిత్తునా పాప పరిహారముకై ఈ స్థలమందు జరుగుతున్నటువంటి ఈ కూడిక దేవునికి మహిమకరముగా జరిగించబడును గాక. ఒక నిమిషం అందరం తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. వాతావరణం కొరకు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆందోళన, మనందరి మనసులో ఉన్నటువంటి ఆందోళన తొలగించబడి ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఈ వాతావరణాన్ని ఆయన ఆధీనములోనికి స్వాధీనములోనికి తీసుకొని ఈ చక్కటి చల్లనైనటువంటి వాతావరణాన్ని మరి ఒక 2-3 గంటలు మనకి దేవుడు అవకాశాన్ని ఇచ్చులాగున మనందరం ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ఈ సమయంలో మన మధ్యలో ప్రార్థించడానికి కొంతమంది ఉన్నారు, వారికి అవకాశం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాను. కార్యక్రమాన్ని జరిగించడానికి స్థానిక దైవజనులు ఆత్మీయ తండ్రి గారు డాక్టర్ మోసెస్ బాబాయ్ గారి స్థలంలో ఉన్నారు. వారికి దేవుని దివ్యమైన వర్తమానం అందించడానికి అవకాశం ఇవ్వక ముందుగా ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సోదరి క్రిస్టినా గారు వచ్చి జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. తదుపరి 3 వాక్య భాగాలు చదవడానికి 3 యవన బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు. వారు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మొదటిగా మహిమ కలుగును గాక. అలాగే వేదికమై ఉన్నటువంటి దైవజనులు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కుమారుడు మరి దైవజనులే, మరి ఆయనకు కూడా నా హృదయపూర్వక దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మరి ప్రేమ జంటగా దేవుడు దీవించి నాడు జతపరిచిన బిడ్డలకు మంచి బహుమానమనిచ్చి
ఆ బహుమానము వారి దగ్గరే ఉంచుకొనుట కాదు కానీ అనేక మంది ఎదుట దైవజనులను పిలిపించుకొని దేవునికి కృతజ్ఞత తెలపటం ఇది ఆశీర్వాదకరమైనటువంటి సమయముగా మరి మనమందరం ఈ స్థలానికి చేరాము. మరి ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ ఈ పుట్టినరోజు సందర్భంగా ఆహ్వానించబడిన వారు మరియు సంఘము, అలాగే ఆత్మీయులు, రక్త సంబంధులు, దేవుని చిత్తమైతే ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కూడా క్షేమంగా చేర్చాలని చిన్న ప్రార్థన చేసుకుందామండి. శుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, సర్వాధికారి సృష్టికర్తమైన దేవ, మా కాపరివైన తండ్రి, మా ఊపిరివైన తండ్రి, నిజముగా మేము మొరపెట్టిన ఎడల మాకు సమీపముగా ఉండి ఆలకిస్తానని సెలవిచ్చిన కరుడమైన దేవ, మీ ఘనమైన పాదాలకు వందనాలయ్యా. ఇదిగో నిజముగా మీ పాద సన్నిధిలో ప్రభువా, బిడ్డలకు నాయన మీరిచ్చిన బహుమానమును బట్టి, నీ ప్రియ సేవకులను బట్టి ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అంతటిని ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఎంతవరకు గాన ప్రతిగానములతో మీరు మహిమ పొందారు తండ్రి గారు. అయా రాత్రి కాలము నుండి వాతావరణం కొరకు అయ్యా ప్రార్థించండి అని కోరుకున్న నీ బిడ్డల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వాతావరణం అనుకూలపరిచారు నాయన. ఒక్క మాట మీరు సెలవిచ్చిన సృష్టినే సృష్టించిన సృష్టికర్తవు తండ్రి, ఈ కార్యక్రమం అంతటిని మీ పాదాలు చెంత సమర్పణ చేయించున్నాము. కృప వెంబడి కృప, మేలు వెంబడి మేలు, కార్యం వెంబడి కార్యము జరిగించి నీ సేవకులను ఎత్తిపట్టి కుటుంబానికి కావలసినటువంటి నాయన ఆత్మీయ ఆహారమును, కూడి వచ్చిన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అందించి ఈ యొక్క భయంకరమైన దినాలలో మీరు అక్కడకు మేము సిద్ధపాటు కలిగి ఉండగలడానికి, ఇట్టి కృతజ్ఞత కూడికలతో నాయన మిమ్మల్ని ఘనపరచుకోవడానికి, మహిమపరచుకోవడానికి నాయన మాకు సహాయం చేయించున్నందుకు మీకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. మరి జతపరిచిన నీ బిడ్డలు ప్రభువా, శాంతిరాజుని బట్టి, రమ్యను బట్టి నాయన బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలై ఉన్నారు. మీ యందు భయభక్తులు కలిగి వారి నడల మీరు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవని సెలవిచ్చిన కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని నాయన కుటుంబాలుగా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇంకా నువ్వు ప్రయాణంలో ఉన్న బిడ్డలుంటే నాయన వారిని కూడా క్షేమకరమైన స్థితిలో స్థలానికి చేర్చండి. మరి విత్తనైనటువంటి వాక్యము తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగాలను చదవడానికి మన మధ్య ముగ్గురు బిడ్డలు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలను సహోదరి భాగ్యశ్రీ గారు చదివి వినిపించాలని కోరుతా ఉన్నాను. రెండవ వాక్య భాగముగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను సహోదరి దివ్య గారు వచ్చి చదివి వినిపించాలని ఇంటికి మూసి నన్ను ఇక్కడకు చేయరేంటి దైవజంలో వచ్చారు. 127 సంకీర్తన ఇట్లాగ రాయబడి ఉన్నది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండతే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు. వారు తన అంబుల పొదిని నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కొద్దివాక్యం మన విడికల్లో ఫలింపచేయను గాక. ఎఫెసీ పత్రిక 6:1-4. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలను వారిని పెంచుడి. వాక్యం దేవుడి 128 సంకీర్తన చదువుకున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుడు చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.
లేఖన భాగాలను చదివి వినిపించినటువంటి ముగ్గురు సహోదరులకు పేరు పేరున దివ్య గారికి, భాగ్యశ్రీ గారికి, శ్రీదేవి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో దేవుని వర్తమానం అందించడానికి దైవజనులు మన మధ్యకు సిద్ధంగా ఉన్నారు. వారికి సమయం అప్పగించక పూర్వం మన మధ్యకు ఇదే ప్రాంతంలో పరిచర్య చేస్తూ మరి కుటుంబం యొక్క ఆహ్వానాన్ని మన్నించి చిన్నబిడ్డను ఆశీర్వదించడానికి స్థలంలోనికి వచ్చేసిన దైవజనులు ఉన్నారు. రెవరెండ్ ప్రసన్న గారు, వారికి సమయం అప్పగిస్తూ ఉన్నాను. వారికి 5 నిమిషాలు గ్రీటింగ్స్ అందించాలని పెద్దలను కోరుతా ఉన్నాను. ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతికూలమైనటువంటి వాతావరణంతో గత 2 దినముల నుండి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని, ఈ మొట్టమొదటి జన్మదిన వేడుకను జరపడానికి రమ్య శాంతిరాజు పడినటువంటి కష్టాన్ని దేవుడు ఆలకించి కొద్దిపాటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని బాలుడు నడవవలసినటువంటి త్రోవ, ఇంగ్లీష్ బైబిల్లో చైల్డ్ అని ఉంటుంది, నడవవలసినటువంటి త్రోవ ఏ రీతిగా వారికి నడిపించాలో పెద్దదైనప్పుడు వారు ఏ విధంగా ఈ భూమి మీద వారి యొక్క జీవిత విధానాన్ని పుట్టించినటువంటి పుట్టిన గుర్తుకు తీసుకుని గ్రామమునకు, సమాజానికి, సంఘానికి, దైవజనుల యొక్క శిష్యర్కంలో పెరుగుతున్నటువంటి ఆ దైవజనులకి మంచి పేరు తెచ్చేవారిగా, మరి ముఖ్యముగా సమాజంలో ఏ రీతిగా నడవాలో, ఎవరి చెడు చూపులు బిడ మీద పడకుండా పెద్దల దయ్యందులు, దేవుల దయ్యందులు వర్ధిల్లడానికి ఈ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. సందర్భము ఆమెదైనా కానీ సందేశము తల్లిదండ్రులకు. జూలియమ్మ గారు కూడా ఉన్నారు. వారు కూడా వేదికను అలంకరించాలని, దైవ సావకురాల్ని వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతా ఉన్నాను. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం. దివ్యమైనటువంటి వర్తమానాలు మనం వింటా ఉన్నాం. ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒక మంకీ మ్యాన్ తిరుగుతున్నాడు అటు ఇటు. ఎక్కడున్నాడో తెలియదు కానీ, బాబు నువ్వు అందరికీ చాక్లెట్లు ఇవ్వడం కాదు, నేను నీకు చాక్లెట్లు ఇస్తాను, కాసేపు నువ్వు అటు ఇటు తిరగద్దు, నువ్వు వెళితే పిల్లలందరూ నీ వైపు చూస్తున్నారు. ఈరోజు మరి ఆరోగ్య పుట్టినరోజు వచ్చినటువంటి అందరూ కూడా ప్రభుయేసు క్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కీర్తన గ్రంథంలో అంటే ఒక మాటను మనం ఎప్పుడు జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాం. నీ భోజన బలజుడు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. ఒలీవ మొక్క దేనికి సాదృశ్యం అంటే ఔషధం, స్వస్థతకి, క్షేమానికి సాదృశ్యం. మన బిడ్డలు అలా ఉండాలి మనం ఎప్పుడు కూడా కోరుకుంటాం. ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంట్లో ఉన్నప్పుడు నయమాను కుష్ఠరోగం వస్తుంది. వచ్చినప్పుడు తన యజమానుడు అస్వస్థగా ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆ చిన్నది ఒక మాట చెప్తుంది. షోమ్రోనులో దైవజనుడు ఉన్నాడు ఎలీషా దగ్గరికి. అక్కడికి వెళితే నా యొక్క యజమానుడు ఏమవుతాడు? బాగుపరచబడతాడు. ఔషధంగా పనిచేస్తుంది అక్కడ. అంటే స్వస్థపరిచేది దేవుడే, కానీ ఆ రూట్ చెప్పింది ఎవరు? చిన్నది. అలాగా శాంతిరాజు నీ కుమార్తె కూడా ఆరాధ్య, ఓకేనా? ఆరాధ్య కూడా ఉండాలని కుటుంబానికి, సంఘాలకి, గ్రామాలకి అంత ఔషధంగా నీ బిడ్డలు ఎదగాలని ఆశిస్తూ ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక యేసులాగా ఉండాలని
పోవాలని. ఆరాధ్య నువ్వు కంటి పాపవై వెలిగిపోవాలని, ఇదే మన కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. గాడ్ బ్లెస్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి స్థానిక దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం వారు కుటుంబాలతో రావడం అనేది మమ్మల్ని అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచేది. అంత మాత్రమే కాకుండా వారి దాంపత్య జీవితాన్ని బట్టి, అబ్రహాం గారిని బట్టి, వారి సతీమణిని బట్టి నా చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నాం. మంచి స్నేహితులుగా కూడా శాంతరాజు గారు ఉండడం, అలాగే అబ్రహాం గారు వారి సతీమణి నా చిన్ననాటి సమయంలో నేను వారి ఇంటికి కూడా వస్తూ ఉండేవాడిని. ఆ పరిస్థితులని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేవాడిని. దేవుడు ఏ పరిస్థితుల నుంచి ఒక్కొక్కరిని ఎలాగ దీవిస్తా ఏ స్థాయిలో నిలబెట్టాడని నేను ఆలోచన చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్నా నేను ఉండలేను. ఈ సమయంలో రెండే రెండు మాటలు నేను కూడా చెప్పి దైవజనులకు వాక్యానికి సమయాన్ని ఇస్తాను. శాంతరాజు గారు దేవుని పరిచర్యలో నాకు మంచి సహకారిగా ఉన్నారు. 2013వ సంవత్సరంలో యంగ్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ గాస్పుల్ టీమ్ అనేటువంటి ఒక పరిచర్యను, ఒక సంస్థను, ఒక పరిచర్యను మేము ప్రారంభించినప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో మేము మీటింగ్స్ పెట్టి అక్కడున్న ప్రజలకు ఆహారాన్ని పెట్టి వాక్యాన్ని ప్రకటించి రావాలని సదుద్దేశం కలిగినప్పుడు మొట్టమొదటి కూడిక ఇది జమ్మూపట్నం ప్రాంతంలో ఈ రైస్ మిల్ పక్కన ఉన్నటువంటి ఖాళీ గ్రౌండ్లో జరిగింది. వారికి జ్ఞాపకం ఉందో లేదో ఆ రోజు కూడా విపరీతమైనటువంటి వర్షం. టెంట్లు వేశారు, సైడ్ వాల్స్ వేశారు, సౌండ్ సిస్టమ్ పెట్టారు, అన్నీ పెట్టేశారు. మేము 5:30కి మొత్తం అన్నీ సెట్ చేసి వదిలేసాం. ఇంక ఇంటికి వెళ్ళి స్నానం చేసి వద్దామని ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వచ్చిన 5 నిమిషాల్లో వేసిన టెంటలు, కర్రలు, సైడ్ వాళ్ళు, సౌండ్ సిస్టమ్ బాక్సులు మొత్తం అన్నీ గాలికి పడిపోయినాయి. అప్పుడు చాలా మేము దిగులు చెందాం. ఇదేంటి, మేము దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు నేను పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాలవి, 2013లో పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాలవి. ఇదేంటి పరిచర్యకు వచ్చాము, ఇలా సమర్పణతో పనిచేస్తుంటే ఇలాంటి బలహీనమైన పరిస్థితులు వచ్చాయి. మేము బాధపడుతున్న సమయంలో అదే స్థలంలో మేమందరము కలిసి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో ఘనమైన రీతిలో సుమారు ఆ సంవత్సరంలో 350 మంది ఆ స్థలంలో కూడుకోవడానికి దేవుడు కృప చూపించి ఎంతో మహిమకరంగా ఆ కూడికను, ఆ సువార్త వేడుకను జరిగించారు. శాంతరాజు గారికి ఎందుకు అనుభవాన్ని జ్ఞాపకం చేశానంటే, కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో దేవుడు పరీక్షలు పెడతాడు. కొన్ని పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు విశ్వాసంలో దిగులు చెందకూడదు, భక్తిలో వెనకడుగు వేయకూడదు. లోకంలో వర్షం శుభసూచకం అంటారు. ఏమండి, చాలా విచిత్రంగా చూస్తున్నారు కానీ ఇక్కడ అటు ఇటు ఉన్నవారే అందరూ నాకు తెలుసు. లోకంలో అందరూ ఏమంటారంటే వర్షం శుభ సూచకమని అంటారు. వర్షం, నీరు మనకు రక్షణకు సాదృశ్యం. కాబట్టి ఏమి దిగులు చెందద్దు, భయపడద్దు. దేవుడు ఎంతవరకు మహిమకరంగా జరిగించారు. ఇక ముందు కార్యక్రమాన్ని కూడా దేవుడు ఘనముగా జరిగించును గాక. ఈ సమయంలో ఈ దంపతులకు ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నా. శాంతరాజు గారు నా వైపు చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బిడ్డ ఎదిగిన తర్వాత ఆరాధనకి చెప్పండి. వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే, యోబు గారట ప్రతిదినము అరుణోదయముని లేచి తన 10 మంది బిడ్డలను ఒక్కొక్కరిని పిలిచి వారి కొరకు దహన బలులు అర్పిస్తూ అతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, యోబు తన భక్తిని కాపాడుకోవడమే కాదు, తన బిడ్డలను కూడా భక్తిలో పెంచడానికి మాదిరి కలిగిన జీవితాన్ని జీవించాడు. మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అవన్నీ ఎవరు చూస్తారంటే మన బిడ్డలు చూస్తారు. నా కూతురికి మా నాన్నగారు అన్నారు, ఒరే నేను బయటికి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం నేర్పించరా అని. స్వాభావికంగా తనకి నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు 11వ నెల నా కూతురికి నేను ఎప్పుడు బాయ్ చెప్పమని నేర్పించలే. కానీ నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మా నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు నాకు బాయ్ చెప్పేవారు, నేను ఆయనకి బాయ్ చెప్పేవాడిని. అది చూసి నా కూతురు నేర్చుకొని మామూలుగా మేము కారు ఎక్కగానే నవ్వుతూ వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ నాన్నమ్మకి బాయ్ చెప్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, బిడ్డలు మన ప్రవర్తనను చూసి వాళ్ళు ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు. యోబు
తన బిడ్డలకు మాదిరి కలిగిన జీవితాన్ని జీవించాడు. అందుకే యోబు కొరకు రాస్తాడు, ఉజు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, అతని వంటి వాడు భూమి మీద ఎవరూ లేడు. ఒకటి, అతడు మాదిరి కలిగి బ్రతికాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, బిడ్డల భక్తి జీవితాలను కూడా బలపరిచాడు. ఇక రెండవ మాట చెప్తాను. అక్కడ నాకు ఇష్టమైన మాట ఏంటంటే, యోబు నిత్యము అలాగూ చేయించుండా. నిత్యము 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 అలా చేయించుండాను. ఎప్పుడు? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు చేశాడు, అన్ని పరిస్థితులు బాగోలేనప్పుడు చేశాడు. మనమైతే ఒకరోజు ఒక పూట ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడం చాలా కష్టమైపోద్ది. కానీ యోబు కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది. యోబు తన భార్య బిడ్డలు అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉండేవారు. మొదటిది ఏంటంటే, మాదిరి కలిగినటువంటి బ్రతుకు. మీరువరు ఎలా దేవుళ్ళు ఎదుగుతున్నారో మీ బిడ్డ చూచి నేర్చుకొని తను కూడా అలాగే దేవుళ్ళు ఎదగాలి. రెండవది ఏంటంటే భక్తి జీవిత ప్రయాణంలో ఎప్పుడు వెనకడుగు వేయద్దు. వాళ్ళ నాన్నగారికి కష్టం వచ్చినప్పుడు, అబ్రహాం గారికి బలహీనత వచ్చినప్పుడు, వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు శాంతిరాజు గారి నోట నేను విన్న శ్రేష్టమైన మాట ఏంటంటే, అయ్యా మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నా తండ్రిని బ్రతికిస్తాడు, స్వస్థపరుస్తాడు. అదే విశ్వాసం చివరి వరకు కొనసాగించండి. బలహీనపడద్దు, దిగులు చెందద్దు. కష్టతరమైన పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతా ఉన్నప్పుడు వాటన్నిటిని ఎదిరించి మనం నిలబడినప్పుడే మనం భక్తులం అవుతాం. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. విచిత్రం ఏంటంటే, చాలా మంది చెప్తా ఉంటారు, మోజేస్ బాబు గారు అబ్బాయి హ్యాపీగా కార్లో, ఆయన నేను ఇక్కడే ఉంటారు చిరంజీవిగా, మేము కలిసి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రూపాయి లేని పరిస్థితుల్లో మేము చూసాం. కానీ దేవుడు ఈరోజు అందరి పరిస్థితులు మార్చాడు. దేవుడు నన్ను కూడా చాలా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు. పరిచర్యల్లో, అనేక ప్రాంతాలు తిరగడంలో కానీ, సంఘాల్లో కానీ ఎన్నో విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకప్పుడు పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా క్షేమకరంగా ఉన్నాయి. రానున్న పరిస్థితులు కూడా క్షేమకరంగానే ఉంటాయి. అప్పుడు దేవుణ్ణి పట్టుకుందాం, ఇప్పుడు దేవుణ్ణి పట్టుకుందాం, రానున్న రోజుల్లో కూడా దేవుణ్ణి పట్టుకునే ఉందాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని విడిచిపెట్టద్దు. ఆ దేవుడు మనల్ని విడువక ప్రేమించే దేవుడు కనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు తప్పక దేవుడు మన వృద్ధులను నడిపిస్తాడు. యోబు నిత్యము చేశాడు, నిత్యం అలాగా చేశాడు. భక్తులు విసిగిపోయిన వాడు కాదు. మీరు ఎప్పుడు మీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకండి. బిడ్డల కొరకు ప్రార్థించండి, బిడ్డకు ప్రార్థించడం నేర్పించండి. నాకు ఇంకొక మాట ఏంటంటే, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు భోజనం జరిగేదట యోబు గారి ఇంట్లో, బిడ్డల కుటుంబాల్లో. అంటే మూడవదిగా వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యత. ఈరోజు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, నాన్నమ్మ, అక్క, చెల్లి, బావ, పిన్ని, ఎన్నో కుటుంబాలు, ఎన్నో బంధాలు ఉన్నాయి. అవన్నీ ఐక్యత మనం నేర్పిస్తా, కుటుంబ విలువలను నేర్పిస్తా మన బిడ్డలను పెంచాలి. కాబట్టి శాంతిరాజు గారికి నేను మరలా తెలియచేస్తున్నాను హెచ్చరిక మాటలు. మీరు ఐక్యత కలిగి ఉన్నారు, మీ బిడ్డకు ఐక్యత నేర్పండి. మీరు భక్తి కలిగి ఉన్నారు, మీ బిడ్డకు మీరు భక్తిని నేర్పండి. మీరు ఇప్పటి వరకు దైవజనులు నిలబడి చెప్పారు, మేము ఈ ప్రాంతంలో ఉండకపోయినా మీ సత్యమైన కొరకు వారు ఇల్లు దాటి బయటికి రారని. ఇంత పెద్ద గ్రామంలో మీరు అందరూ ఒకలా బ్రతుకుతుంటే మీరు ప్రత్యేకంగా బ్రతుకుతున్నారని శాంతిరాజు గారికి శాంతి ఎక్కువ అని చెప్పారు ఏమండి. కాబట్టి అదే శాంతి ఇప్పటి వరకు కొనసాగింది, ఇక ముందు కూడా కొనసాగాలి. కాబట్టి మీ మాదిరి విడిచిపెట్టద్దు. ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతున్నాను. నువ్వు ఫోన్లో తిడుతున్నావు, నన్ను తిడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు తమ్ముడు, కాసేపు ఫోన్ ఆపేసేయి. కాబట్టి శాంతిరాజు గారికి నేను మరొకసారి తెలియచేస్తున్నాను, దేవుడికి సమస్తం సాధ్యమే. అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుని కృప మీకు తోడై ఉండి సమాధానం అనుగ్రహించును గాక. ఈ సమయంలో స్థానిక దైవజనులు ఉన్నారు, ఆత్మీయ తండ్రి గారు, వారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని మాటలను బోధించాలని కోరుతా ఉన్నాను. వారు మాట్లాడుతున్న లోపల మేము కేకుకు సంబంధించిన ఏర్పాట్లు మేము చేస్తాం. కఠినంగా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. లేటుగానే ప్రారంభించాం, అయితే మీరు కూడా లేటుగానే వచ్చారు. వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. ఈ సమయంలో కేకును సిద్ధపరిచే లోపల ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. సోదరులు చింత అబ్రహాం గారు వారి యొక్క సతీమణిని బట్టి దేవుని నామాన్ని నేను ఘనపరుస్తూ ఉన్నాను. ఘనమైన దేవదేవుని కృపను బట్టి కీర్తిశేషులు కొనెలెస్సయ్య గారు ఉన్నప్పుడే సోదరులు అబ్రహాం గారు సంఘంలో ప్రవేశించడం, అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని విడివనటువంటి కుటుంబముగా ఈ కుటుంబం ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. నిజానికి మా దగ్గరికి ఎవరు రాకూడదు, ఎందుకంటే
ఇలాంటి సందర్భం అయితేనే వస్తాం, కనీసం ప్రార్థన చేయడానికి కూడా రాం, ఏ ఇంటికి వెళ్ళాం, ఎవరిని సందర్శించి ఎవరైనా ఫోన్ చేసి పిలిస్తే తప్ప అంత ఖాళీ కూడా ఉండదు. అయిన అబ్రహాం గారిని బట్టి, వారి సతీమణిని బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తూ ఉన్నా. అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అనేక కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. దేవుడు వాటన్నిటిలో కూడా వారికి విజయాన్ని ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. రెండవది, శాంతిరాజును బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తూ ఉంటాను ఇప్పటికి కూడా. ఒక మంచి మనస్సు కలిగినటువంటి కుమారుడు, అలాగే అనేక సందర్భాల్లో మాతో ప్రయాసపడుతున్నటువంటి బిడ్డ. నేను అనుకున్నాను వివాహం చేస్తున్నాను కనుక శాంతిరాజు కాసేపు పైకి వచ్చి వివాహం చేస్తున్నాను కనుక ఎలాంటి పిల్ల వస్తుందో అని కంగారపడ్డా. ఎందుకంటే ఈయన్ని మార్చేస్తుందా, మమ్మల్ని మార్చేస్తుందా, అసలు అడుగు పెట్టగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు కూడా నాన్నగారు కించేశ్వర కొరెలేసయ్య గారి యొక్క అనుభవాల్లోంచి ఆ బిడ్డ కూడా వచ్చిందని విని మనసారా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను పూర్తిగా తెలిసిన వాళ్ళ అమ్మగారి గురించి నాకు కొద్దిగా బెల్లంపల్లి ప్రవీణ్ గారితో ఉన్న అనుబంధాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ మాట్లాడినప్పుడు లైవ్లో చూడటమట, అలాగూ ఆ భక్తి కలిగినటువంటి కుటుంబంగా వారి తల్లి గారి గురించి విన్నాను. ఈ అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత ఎవరికోకమ్మా నువ్వు ఎలాగుంటావు అనుకున్నాను, కానీ ఇలాగుంటావు ఉంది. ఇది చాలా సంతోషం. మంచి బిడ్డగా ఆ కుటుంబం ఉండడం, మంచి కుటుంబముగా ఆ కుటుంబం ఎదగడం ఎంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇటీవల అబ్రహాం గారు కాస్త బలహీనతలకు వెళ్ళినప్పటికీ కూడా వారి విశ్వాసం చెక్కు చెదరలేదు. శాంతిరాజు ఫోన్ చేసి, అయ్యగారు ఒక్కసారి ఇంటికి రావాలి, నాన్నగారి దగ్గర రావాలి, నాన్నగారి గురించి ప్రార్థన చేయాలని పదే పదే చెప్పి ఎవరైనా కోపగించుకుంటా, నాకున్న పరిస్థితిని బట్టి నేను అనుకూలంగా ఉండను కనుక. కానీ అనుకూలపరుచుకొని మరలా సఖ్యపరచడానికి, సంఘంలో ఒక చక్కని ఆధిక్యతలు ఎదగడానికి వారు ప్రయాసపడిన విధానాన్ని బట్టి మనసారా దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను నాన్న శాంతిరాజు, ఇది చాలా అవసరం మీ ఇద్దరికి కూడా. నాన్న ఒకసారి ఇంక నేను ఒక 5 నిమిషాలే, ఎవరు మాట్లాడకండి, రాకండి, మీకు నమస్కారం. ఎందుకంటే తండ్రి పేరు నిలబెట్టేవాడు, ఇంటి పేరు నిలబెట్టేవాడు కొడుకే కనుక అది యూదుడైనా లేక ఎవరైనా, ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా కొడుకు ఇంటి పేరు నిలబెట్టాలి కనుక వాడి స్వాస్థ్యం అని వ్రాయబడింది. అందుకే బైబిల్ మీరు మత్తయి సువార్త చదివితే మగవాళ్లే అబ్రాము ఇస్సాకును కనేను, ఇస్సాకు యాకోబును కనేను అని అంటారు. ఎందుకనంటే మగాళ్ళకి అన్నారు, ఆడవాళ్ళకి అంటారుగా. కానీ కనేను ఎందుకు రాశాడంటే కనుట అంటే చూచుట అని అర్థం. వంశము నిలబెట్టే ప్రఖ్యాతి కుమారుడికి ఇచ్చాడు. అది భౌతిక సంబంధమైనటువంటి మాట. సొలొమోను గారు రాసిన మాట. నరుని చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. నరుని సృజించాను, దేవుని స్వరూపము వారిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగా. నోట్ చేశారా ఏమైనా? నిజానికి దేవుని సంకల్పంలో భూమి మీద మొట్టమొదటి చేయబడిన వాడు ఆదామే. కానీ మోషే గారు ఈ మాట రాస్తున్నప్పుడు మొదటి ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడంటే స్త్రీనిగాను పురుషునిగాను అన్నాడు. ఎందుకన్నాడు స్త్రీని అంటే, నానా నీకు ఇవ్వబడినటువంటి కుమార్తె రమ్య, నీకు ఇవ్వబడినటువంటి చక్కని బిడ్డ, ఇక్కడ మీరు మంచి నామకరణం చేశారు. ఆ బిడ్డను భౌతికంగా మీకు స్వాస్థ్యం కాదు, కానీ పరలోకమందున్న దేవదేవునికి ఈ బిడ్డ స్వాస్థ్యం. స్త్రీ అనగానే పరలోకమందున్న తండ్రికి స్వాస్థ్యం. ఎక్కడ వ్రాయబడింది అంటే యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో 1-2 వచనాలు చదివితే, నేను కనులతో నిబంధన చేసుకుంటుని. నేను ఒక నిమిషం చెప్పిన చదువు, ఐ లవ్ యూ. అక్కడ అంటాడు, అంటే ప్రసంగాలు ఒత్తిలాగా ఉంటుందండి, రైట్? అంటే నా కుమారుడు కూడా వాగ్దాటిగా దేవుని కృపను బట్టి ఆయా ప్రాంతాలు వాడబడుతున్నాడు. దేవుడు ఆయన కూడా ఎలాగోలా దీవించగాక, రైట్? మనసులో పెట్టండి. నేను అంటే నాకు చదివించట్లేదు నాన్న, లవ్ యూ, చదివించట్లేదు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది. కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరముననున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును అంటాడు. అందుకే కన్యక అని అనగా, స్త్రీ అనగా పరలోకమందున తండ్రికి స్వాస్థ్యం. ఆదాములో సర్వప్రపంచం ఉంది, కానీ ఆదాములో ఉన్న మనిషి బయటికి రావాలంటే ఇప్పుడు ఇక్కడున్నటువంటి బిడ్డ శాంతి బాబులో ఉంది.
శాంతిబాబులో ఉన్నటువంటి బిడ్డ శాంతిబాబులో ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు రమ్యని వివాహం చేసుకోవడం ద్వారా శాంతిబాబులో ఉన్నటువంటి ఆ బిడ్డ రమ్య గర్భంలో ప్రవేశించి రమ్య గర్భంలో ఆకారం ధరించుకొని ఆకారం ద్వారా నిర్మితం చేయబడి 9 మాసాలైన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లని ముద్దాడుతున్నాడు మా వాడు, మామూలుగా కాదు. ఇప్పుడు ఎంత వర్షం పడిపోయి 2 రోజులు తుఫాను వచ్చిన మీటింగ్ ఆపలేదు, అక్కడ ఈటింగ్ ఆపలేదు. కారణం బిడ్డ అంటే ప్రేమ. ఎందుకు ఆ ప్రేమ వచ్చింది? తనలోనే ఉంది ఆ బిడ్డ, కానీ తనలో ఉన్నప్పుడు తనకు తెలియదు. పరలోకమున్న తండ్రికి పిల్లలు కావాలి. ఆ పిల్లలు కావాలంటే స్త్రీ రావాలి. స్త్రీ రావాలంటే ఆదాములోంచి తీసిన దేవుడు ఆ స్త్రీ స్వాస్థ్యం ఎందుకు పెట్టాడంటే ఆయన సర్వ ప్రపంచ మానవాళి పుట్టించాలంటే ఆ స్త్రీ ద్వారానే భూలోకానికి రావాలా. అందుకే దేవునికి ఇచ్చిన బిడ్డ దేవుని స్వాస్థ్యం. నువ్వు ఎవరి కోసం పెంచాలో తెలుసా? దేవుని కోసం. నువ్వు ఎంత ముద్దాడుతున్నావో, ఎంత ప్రేమిస్తున్నావు. నిర్మాకాండ 1వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు చదివితే ఐగుప్తీయులు అంటారు, అయ్యా ఆ యూదా స్త్రీలు ఉన్నారే వాళ్ళు చురుకైన వారండి అంటారు. స్త్రీలను చురుకుదనంగా పెంచారట యూదులు. మన దేశంలో కూడా జూడస్ ఉన్నారు, యూదులు ఉన్నారు. ఎక్కడ? గుంటూరు ప్రాంతానికి వెళ్ళిపోతే వాళ్ళు ప్రత్యేకించి ఒక ప్రాంతం అంతా ఆ గుంటూరు ప్రాంత సమీపాన యోధా కుటుంబాలు ఇప్పటికి ఉన్నాయి. స్త్రీలను చాలా చురుకుగా పెంచుతారు, జ్ఞానవంతులుగా పెంచుతారు, చక్కని వాడిగా పెంచుతారు. బైబిల్ రాయబడింది రెబెక్కను చూసి చక్కనిది అని. ఎందులో చక్కనిది? అందంలో కాదు, పనితనంలో చక్కనిది, నేర్పు కలిగినటువంటి విధానంలో చక్కనిది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను నానా, ఒక్క మైలురా ఎంత సొల్లది. చందమామ రాదు, జాబిల్లి తెలుసుగా. కుక్కను చూసి భయపెట్టావు, పందిని చూసి భయపెట్టావు, గట్ట వేసుకుంటాడు చూసి భయపెట్టావు, భూచోడంటే భయపెట్టావు, దేవుడంటే మాత్రం భయం పెట్టలా. మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది. ఎస్పెషల్లీ మీరిద్దరు మంచి మనసు కలిగి లవ్ మ్యారేజ్, మాకు క్యారేజ్ కట్టారు, మీ ఇద్దరు బ్యారేజ్ చేసుకున్నారు, మ్యారేజ్. కాబట్టి చక్కగా ప్రేమగా అందంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా మీరు ఉండాలంటే మీ బిడ్డలను కూడా దేవుని కొరకు పెంచాలని, దేవుని కృపలో ఉంచాలని, చక్కని గుణగణాలతో నేర్పించాలని. మోషే గారి భార్య సిప్పోరా ఎలాగూ పరిగణలో తీసుకొచ్చింది తెలుసా? మందలు మేపుతూ నీళ్లు తోడేది. రెబెక్క మందలు మేపుతూ నీళ్లు తోడేది. అద్భుతమైన మాట చెప్పిన, మీ బిడ్డలకు కష్టం నేర్పండి. ప్రేమ అంటే అర్థం తెలుసా? కష్టం అంటే ఏంటో నేర్పాలా, ఎలాగున పెద్దలు గౌరవించాలో నేర్పాలా, ఎలాగున కుటుంబంలో ఎదగాలో నేర్పాలా, విద్యను నేర్పించాలా. మంచిగా బిడ్డని మీరు పెంచాలని మనసారా కోరుకుంటూ నేను దీవిస్తూ, రమ్యను కూడా దీవిస్తూ, మా అబ్రహం గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలని కోరుకుంటూ, వారి సత్యమణి కూడా వేదికపైకి రావాలని కోరుకుంటూ, అలాగే వారి యొక్క శాంతి గారికి అత్తయ్య గారికి కూడా వేదికపైకి రావాలని కోరుకుంటూ ప్రస్తుతానికి కేక్ ఇక్కడ పెట్టమని వేడుకుంటూ. Happy birthday to you. Happy birthday, happy birthday, and it's happened tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
యేసుకృష్ణాలు వందనాలు చెల్లిస్తున్నాం. పాస్టర్ గారికి, తమ్ముడికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ భోజనం చేసి వెళ్ళండి. మా పిల్లల్ని ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకము తండ్రి, అద్వితీయుడా, ఆది సంభూతుడా, మా జీవితాలలో విడువక కృప చూపుచు ఎన్నో ఆశీర్వాదకరమైన పరిస్థితులను గ్రహిస్తూ నాయన ఈ దినమందు సోదరులు శాంతిరాజు గారి యొక్క జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి కుమార్తె ఆరాధ్య మొదటి పుట్టినరోజు వేడుకను మీకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు అనుకూలంగా లేకపోయిన నాయన మాకు మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను మీరు అనుగ్రహించారు. సంతోషంగా అనేక మంది దైవజనుల యొక్క సమక్షములో, అనేక మంది పరిశుద్ధుల సమక్షములో ఈ వేడుక బిడ్డకు ఆశీర్వాదకరముగా నాయన మా అందరి జీవితాలలో సాక్షార్థముగా మీకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు స్తోత్రాలు. ఈ యొక్క వేడుకను ముగించుకొని తండ్రి ప్రేమ విందులోనికి మేమందరం వెళుతూ ఉన్నాం. భోజన కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఆహ్వానించబడినటువంటి బిడ్డలందరి స్థలంలో చేరారు. వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. భోజనాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా సమాధానకరముగా ప్రేమతో మేమందరం ఒక ఆతిథ్యాన్ని స్వీకరించి బిడ్డను దీవించి వెళ్ళడానికి కృప చూపించమని జన్మదిన వేడుకను జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డ ఆరాధ్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మనుష్యుల దయలు, దేవుని దయలు, బుద్ధియందు, జ్ఞానమందు, వయస్సునందును నీ బిడ్డను మీ కుమార్తెను మీరే పెంచమని. Wakey, wakey, jolly, jolly, new today. Rolly polly, running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, sing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly, new today. Rolly polly, running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మా ఏదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్కెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని. ఓయ్ 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 రారమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే చెయ్యై నీ ముందుంటానే. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. Wakey, wakey, jolly, jolly, new today. Rolly polly, running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, sing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly, new today. Rolly polly, running to the far away. తెల్లారే దాగుడు మూత, సాయంత్రం కళ్ళకు గంట, నువ్వాడిస్తా ఉన్నా నేనాపేమన్నానా. ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోనా. ఓయ్ 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 వేచున్నదే వెన్నెలలోయే నువ్వుతే అంటే నీ ముందు తారా తీరాలే. అమవాసైనా నీతో ఉంటే దీపావళిగా మారాలే. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా.
చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనినా నీ కులాల పోసే వేళలోనా నేను కూడా చంటి పా
You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని దని దబద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద బగ బగ దబద దద దరి దరి బాగరి దద బగరి గ బగ దబద దరి దగరి బగ బగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దరి గ బద సా. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరేమిటో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే చెన్నై షాపింగ్ మాల్ ఆది కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. ది చెన్నై షాపింగ్ మాల్. ఈ సలగుతే
हिंदी में गाओ ना। ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై, లాల పోసేవాణ్ణై, నాలనే నింపన నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.